బండికి ఒక చెరువు కడుగులోకి నెమిలి మాదిరిగా వచ్చిన కానీ వాళ్ళు ఇక్కడే చేస్తున్నారు. అవునవును. మూడో మహేష్ బాబు ఉన్నారు. మూడో మనిషి భూమి దత్తరిల్లిపోవాలి. మీ కుర్రాడు ఆ విధంగా 4 సార్లు పడిపోతాము. మన మహేష్ బాబు వద్ద భూమి అదిరితే అవునా అబ్బాయి? ఇప్పుడు కింద కూర్చున్నావు. కింద కూర్చోమా? కొట్టి పలికి సౌండ్ మంచి నాకు అయిపోయింది. ఇలా అప్పుడం అయిపోయాడు. డబ్బులు అప్పుడం అయిపోయాడు. తల్లి మరి చూసే మన గ్రామం రైతులు చిన్నోడు పెద్దలందరికీ మరి ప్రేమతో నమస్కారం. మరి కుర్రవాళ్ళ వినకు వచ్చినప్పుడు పొరపాటుగా కొత్త జారిపోయినా గట్టి జారిపోయినా కాలో చేరిపోతుంది. అలా కదండి. ఇప్పుడు కుర్రవాళ్ళు ఏం చేయాలంటే చూడండి సార్, మన గ్రామం రైతులందరికీ నమస్కారం అండి. అయ్యా, ఈ రాత్రి కాలంలో మీరు చూసేది అందరూ కనిపిస్తారు సార్, కానీ నేను చేసేది ఆయన పట్టుకోసం. అయ్యా, అదే విధంగా అందరికీ నమస్కారం. ఇప్పుడు బైక్ మీద నుంచొని 2 కాళ్ళు కట్టేసి రెండోసారి మళ్ళీ కొట్టాలి. చూసారా? జాగ్రత్త అయ్యా, ఒక పిల్ల గట్టి కష్టపడు. వాడే మనిషి దినపోతే మనిషి ఏమైంది? లేదు లేదు, నువ్వు చెప్పి పక్కన రావాల్సింది. వాడు కాలు పైన తిరిగి తిరిగి నీకు వచ్చి తగింది. అవును మరి. ఇప్పుడు బైక్ మీద మొదట చెప్పండి. బాబు అదే విధంగా ఇప్పుడు 4 బైకుల మీద అండి, 4 బైకుల మీద మొదటిగా పైకి కొట్టాలి. చూడండి సార్, మనం ఒక చేపలు వలేస్తారండి. వలేసినప్పుడు చిన్న చిన్న చేపలు వల పడిపోతాయి. పెద్ద పెద్ద చేప ఏమైందంటే వల నుంచి దూకెళ్ళిపోతాయి. అదే విధంగా ఇప్పుడు ఆ 3 బైకులు వల కావాలి, ఒక చేప కావాలి. మరి పైన చెప్పి కొట్టాలి. వెరీ గుడ్. చూడండి సార్, మన గ్రామంలో మరి ప్రతి ఒక్కరికి ప్రేమతో నమస్కారం సార్. అయ్యా, చిన్న పిల్లలండి. అయ్యా, అదే విధంగా ఇలా జంపింగ్ వచ్చినప్పుడు పొరపాటుగా ఇలా తగిననుకో, ఇలాగ ముందుగా పడిపోయానుకో త్వరగా పగిలిపోద్ది. మీరు ఇస్తారు బాబు. అయ్యా, మీ ప్రేమతో మీ సందలు ఎడిపోతాయి కానీ ఒక దెబ్బగా ప్రాణం పోతుంది. అందరికీ నమస్కారం. బాబు, మరి కొంతమంది చూశారు, కొంతమంది చూడాలి. రెండోసారిగా పైకి రావాలి. కూర్చోరు సార్, కూర్చోండి. అయితే మనకున్నవాడు పాసాలు మీకు చూడలేదు. అది ఇద్దరు కొట్టేస్తారా? కొట్టారు. ఇంకా మహేష్ చోటి చదివించి ఇదిగో పైన వస్తానా? పైన చొక్కలు చూడు, పైన చక్కగా ఏదో
దండం రాసింది వాళ్ళ మొత్తానికి అయితే పాప ఏయ్ ఏమైంది వాడే అంత